లాకప్ డెత్ ఈ పదమే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బంగారం దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్లోనే చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో తమిళనాడు పోలీసులకు కంగారు మొదలైంది. నేరస్తులు ముద్దాయిల నుంచి నిజాలు రాబట్టాలంటే పోలీసులకు చాలా మార్గాలుంటాయి. వివిధ రూపాల్లో వారి నుంచి వివరాలు రాబట్టొచ్చు. కానీ పోలీసులు మాత్రం దండించడమే లక్ష్యమన్నట్లు శివాలెత్తిపోతున్నారు. ప్రాణాలు ఉన్నాయో పోయాయో తెలియనంతగా గొడ్డును బాదినట్లు బాధేస్తున్నారు. తమిళనాడులో బంగారం దొంగతనం కేసులో అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ లాకప్ డెత్ కేసులోనూ పోలీసులు రెచ్చిపోతున్నారు. ఏకంగా గుండె, కాలేయం సహా అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రావం జరిగిందంటే ఏ స్థాయిలో పోలీసులు హింసించారో అర్థం చేసుకోవచ్చు. నిజం రాబట్టేందుకు అనుమానితుడిపై 3rd డిగ్రీ ప్రయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం నివేదికలో సెక్యూరిటీ గార్డు శరీరంపై 44 చోట్ల తీవ్ర గాయాలున్నాయంటే ఎంత చిత్రవధ అనుభవించాడో పాపం. కర్రలు, లాఠీలే కాదు, ఏకంగా ఇనప రాడ్లతోనూ హింసించినట్లు వైద్య నివేదికలో తేలింది. నిబంధనల ప్రకారం నిందితుడిని ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు. కానీ ఇంటరాగేషన్ పేరిట పోలీసులు చితకబాదుతూ ఉండటం, లాకప్లోనే ఏకంగా ప్రాణాలు పోతూ ఉండటంపై న్యాయస్థానాలు పదే పదే హెచ్చరిస్తున్నా ఖాకీలు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ ను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు తమిళనాడు పోలీసులు తలలు పట్టుకున్నారు. కేసు నుంచి బయటపడే మార్గమెలా అంటూ ఆలోచిస్తున్నారు.